శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యై నమః. జలగుప్త వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో అంగరంగ వైభవేతముగా నిర్వహించడం జరుగుతుంది. కృత్యతంత్ర విధానమైనటువంటి సాంప్రదాయంలో 14 సంవత్సరాల గుప్తవారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరము. గత 2 సంవత్సరాలు కూడా ధూమ్రవారాహి, లక్ష్మీవారాహి, 3వ సంవత్సరము జలగుప్త వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠము యొక్క సాంప్రదాయ విధానములో జలగుప్త వారాహీదేవి మాత అంటే ఇలా 108 అడుగులతో ఉండేటటువంటి నీటి గుండాన్ని సిద్ధం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ 108 అడుగుల్లో 54 అడుగుల పొడుగు, అలానే 54 అడుగుల ఇంకొక పొడుగు, పశ్చిమ ద్వారము 54 అడుగులు, తూర్పు ద్వారము 54 అడుగులతో జలగుండాన్ని కాలవ విధముగా 6 అడుగుల ఎడల్పుతో 3 అడుగుల విధానముతో కొనసాగేటటువంటి గుండము. మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి నీటి గుండములో నీళ్ళని నిల్వ ఉంచి ఆ మధ్య భాగంలో హోమగుండాన్ని కట్టి జలగుప్త వారాహీదేవి మాత హోమ కార్యక్రమాన్ని 2 విధములుగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం పూట దక్షిణాచార విధానమైనటువంటి మహాలక్ష్మీ సమేత వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు దశమహాదేవతలను అనుసంధానము చేస్తూ వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాత్రి 8:30 గంటల నుండి గుప్త జలవారాహీదేవి మాత వామాచార విధానమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నీలగుండంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది జలగుప్త వారాహీదేవి మాత వామాచార హోమ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి నీటి గుండము. ఈ గుండములోకి రావాలి అంటే అమ్మవారికి 108 విధములతో ఉండేటటువంటి ఈ ద్రవ్య విధానాన్ని అందించిన వాళ్ళు ఈ చుట్టూ కట్టినటువంటి 108 హోమగుండాల్లో 108 మంది ఎవరైతే ద్రవ్యాలు ఇచ్చిన వారు ఉన్నారో వారు భాగస్వాములు అవుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా 11 మంది చొప్పున ఈ నీళ్ళల్లోకి వాళ్ళు దిగుతారు. అక్కడ జలగుప్త వారాహీదేవి మాత అమ్మవారి యొక్క యంత్రం ఉంది. ఆ ఇటుకలు పెట్టిన దగ్గర అక్కడ వాళ్ళు నిలబడి 11 మంది యంత్రానికి పూజ చేస్తూ ఉంటే పైన హోమగుండాన్ని కడతాము. ఈ రేకు పైన హోమం జరుగుతూ ఉంటే కింద జలగుప్త వారాహీదేవి మాతకి వామాచార విధానంలో ఎవరైతే పాల్గొనేటటువంటి భక్తులు ఉన్నారో వారు ద్రవ్యాన్ని ఆ ఇటుకల మధ్యలో ఉన్నటువంటి యంత్రానికి సమర్పిస్తారు. వామాచార విధానంలో యంత్రానికి వాళ్ళు ద్రవ్యం సమర్పించిన తర్వాత వాటిని తీసుకొని పైన జరిగేటటువంటి జలగుప్త వారాహీదేవి హోమ కార్యక్రమానికి వాడడం జరుగుతుంది. ఇది ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే 100 సంవత్సరాల సంకల్పము. అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి విశేషమైన శక్తిని కలగచేయాలి అంటే వారాహీదేవి మాత అమ్మవారిలో జలగుప్త వారాహీదేవి మాత సంవత్సర విధానముతో ప్రారంభమై శతాబ్ది విధానముగా సంకల్ప శక్తిని అందించేటటువంటి తల్లి. ఈ తల్లికి మేము విన్నపించుకున్నటువంటిది ఆలయ నిర్మాణము పూర్తయిన తర్వాత నుండి 100 సంవత్సరాలు విశేషమైనటువంటి శక్తితో విరాజిల్లుతూ, అలానే మళ్ళా 100వ సంవత్సరం పూర్తయిన తర్వాత 101వ సంవత్సరము ఇదే విధముగా జలగుప్త వారాహీదేవి నవరాత్రులు నిర్వహించి మరలా 100 సంవత్సరాల యొక్క శక్తిని పొందుతూ వారాహీదేవి మాతని మా కృత్య ప్రత్యంగరాదేవి ఆశ్రమానికి క్షేత్రపాలకీ దేవిగా అమ్మవారిని మేము ఈ నవరాత్రుల తర్వాత నుండి అమ్మవారిని మాకు క్షేత్రపాలకీ దేవిగా విరాజిల్లుతూ ఉంటుంది. ఆశ్రమానికి
అదే విధముగా అమ్మవారి ఆలయానికి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా జలగుప్త వారాహీదేవి మాత అనుగ్రత విశేషముగా ఉంటుంది. ఇది మేము నిర్వహించేది 3వ సంవత్సరము. 3 సంవత్సరాలకే మాకు ఇంత శక్తిని ప్రసాదించింది అంటే కృత్యతంత్ర విధానంలో వారాహిదేవి మాతను ఏ విధంగా ఆరాధించుకోవాలో అదే విధమైనటువంటి సాంప్రదాయ విధానమైన ద్రవ్య విధానముతో ఆరాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ జరిగేటటువంటి 10 రోజుల ఉత్సవ వారాహీదేవి మాత నవరాత్రి కార్యక్రమాల్లో భాగస్వాములై అందరూ కూడా జలగుప్త వారాహీదేవి అనుగ్రతని పొందండి. మన హైందవ విధానంలో ఇటువంటి దేవీ దేవతల ఆరాధనలు కూడా ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకొని రాబోయేటటువంటి తరాలకి తెలియచేయవచ్చు. వారాహీదేవి మాత అనగానే అందరూ కూడా భూ వివాదాలకు సంబంధించినటువంటి తల్లిగా భావించి అదే విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారాహీదేవి మాత ఆరాధించేటటువంటి విధానము తెలిస్తే విశేషమైనటువంటి అనుగ్రహతను కలగ చేసేటటువంటి వివిధ దేవీ దేవతలతో అనుసంధానమైన రూపముతో ఉన్నటువంటి యంత్ర హోమ మంత్ర క్రియ తంత్ర విధానాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి విధానాల్లో 14 సంవత్సరాలు మనం చేయబోయేటటువంటి వారాహి నవరాత్రుల్లో 3వ సంవత్సరము జలగుప్త వారాహీదేవి నవరాత్రులు చేస్తున్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఆ దారిలో నుంచి లోపలికి ప్రవేశిస్తారు ఈ నీటి గుండంలోకి. ఇక్కడ అందరూ కూడా ఈ నీటి గుండంలో 3 సార్లు స్నానాన్ని ఆచరించి మరలా తిరిగి ఇక్కడ నుండి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి పుట్టలో ఉన్నటువంటి వారాహీదేవి మాత, ఆ పుట్టలో లోపల వారాహీదేవి మాత అమ్మవారి యొక్క చిన్న ముఖాన్ని పెట్టి తయారు చేసి 28 కొబ్బరికాయలని చుట్టూ పెట్టి తంత్ర విధానంలో దిగ్బంధన ప్రక్రియ అనేటటువంటిది చేసి ఆ కొబ్బరికాయలని మరలా కొబ్బరి చెట్టుగా మొలకొచ్చేటట్టుగా చూసి ఆ చెట్లని మేము ఆశ్రమ విధానంలో కానీ దేవాలయ విధానంలో కానీ నాటడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ నీళ్ళధారిలో నుంచి వెళ్ళినటువంటి భక్తులు పైకి ఎక్కాక ఆ పుట్టలో ఉన్నటువంటి వారాహీదేవి మాతని దర్శించుకొని ఆ తర్వాత సాధారణంగా అందరూ నిర్వహించుకునే దక్షిణాచార హోమ విధానం ఇక్కడ ఉంటుంది. ఆహారము కలిగి ఉన్నటువంటి హోమగుండము. ఈ హోమగుండములో రాత్రికాల సమయంలో ధూమావతి అంటే దశమహాదేవతలని అనుసంధానము చేసుకుంటూ ధూమ్రవారాహిదేవి గుండానికి అధిష్టాన దేవతగా ఉంటూ ఇక్కడ రాత్రి సమయంలో దశమహాదేవతల హోమాలు జరుగుతాయి. ఉదయం పూట అక్కడ చతురస్రాకారముగా ఉన్నటువంటి హోమగుండములో మహాలక్ష్మి సమేతంగా వారాహీదేవి మాతమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీక్షలు తీసుకున్నటువంటి వారేమో ఈ మత్స్యము యొక్క ఆకారముతో ఉన్నటువంటి హోమగుండము పైన హోమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకోకుండా ఉన్నటువంటి భక్తులు చతురస్రాకారముగా ఉన్నటువంటి లక్ష్మీవారాహీదేవి హోమగుండము దగ్గర హోమాలు నిర్వహించుకుంటారు. రేపు ఉదయము 15వ తారీఖు ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ పుణ్యావాచనము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ రేపటి నుండి 25వ తారీఖు వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించబోతున్నాము. అందరూ కూడా భాగస్వాములై మాతా వారాహీదేవి అనుగ్రహతని పొంది మీ కష్టాలని తొలగించుకొని మరలా మేము నిర్వహించేటటువంటి ఆకాశ వారాహి పాతాళ వారాహి అనేటటువంటి కార్యక్రమం చేస్తాం. పాతాళ వారాహీదేవి గృహలో ఉంటుంది, కింద మనుషులు వెళ్ళేటట్టుగా సిద్ధం చేస్తాము. ఆకాశ వారాహీదేవి కూడా ఆకాశంలో ఉండేటట్టుగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది మా సాంప్రదాయంలో ఈ విధంగా చేస్తేనే అమ్మవారి అనుగ్రహత కలుగుతుంది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి కార్యాచరణతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. భక్తులందరూ కూడా భాగస్వాములై వారాహీదేవి మాత అనుగ్రహత పొందగలరని చెప్పి కోరుతున్నాము.